నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పెద్దనపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ గుబ్బల అమ్మవారి 12వ వార్షిక జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాలలో భాగంగా తొలి రోజు అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బాణాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తజనులతో కలకలరాడగా ప్రత్యేక పూజలు, హారతులు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి విశేష సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ జాతర మహోత్సవాలను ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు. రేపు జరగనున్న ప్రధాన జాతర ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని వారు ఆకాంక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. జాతర సందర్భంగా పెద్దనపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభతో కలకలరాడుతోంది. మాది కాకినాడ జిల్లా ఏలాసర మండలం పెద్దనపల్లి గ్రామం. మన గ్రామ తల్లి గుబ్బాలమ్మవారు మా ఊరికి వచ్చి ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది. గుడి కట్టి 2వ సంవత్సరం. అమ్మవారికి నెలకు ఒక అలంకారము, ప్రతి సంవత్సరము బోనాలతో మనకి ప్రతి సంవత్సరము నవదుర్గలతో మా డప్పు సౌండ్లతో, మా ఇంటికి ఆడపడుచులతో, మహిళలతో ఎక్కువ, మా గ్రామానికి మహిళలు ఎక్కువ సహకరిస్తున్నారు నాకు. ఎందుకంటే చిన్న పెద్ద సిటగా మొట్టగా అంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరు కలిసి ఇవాళ మా గ్రామ తల్లి గుబ్బాలమ్మ వారికి కలకొయ్యకుంటగా మా గ్రామ తల్లి మాలో ఉండి అమ్మవారు చేయించుకుంటుంది. ఇలాగే 10 పాలుగా అందరికీ తోడు నీడగా ఉండి అండగా ఉండి మా పాడందు, పంటందు, బిడ్డందు, గొడ్డందు, వ్యాపారందు అందరికి సాయం అని ఆ అమ్మవారు మనస్ఫూర్తిగా నేను ఏలుకుంటున్నాను. అంటే రేపు శుక్రవారం బోనాలు, ఉయ్యాలు ఊరేగింపు, రేపు శనివారము అమ్మవారికి జాతర, ఆదివారం 14వ తారీఖు పండుగలు కనకాయంగా మేకపోతులతో, ఏటపోతులతో, ఉపహారాలతో ఆ అమ్మవారికి మేము గ్రామానికి సెలపరుచుకుంటున్నాము. మా ఎప్పుడో పూర్వం నుంచి బాబా తల్లి ఆ అమ్మవారి దగ్గరికి చక్కగా మా బోనాలందరూ బయలుదేరారు మా ఇంటి ఆడపడుచులతో. ఇదే నేను చెప్పవచ్చింది. 10 పాళ్ళు పెద్దగా అందరూ నాకు తోడు నీడగా ఉండాలని ఆడపడుచులకి నేను మనసారా చూరుకుంటున్నాను. నా పేరు మద్దాల చిన్న శ్రీరాములు, అంటే ప్రస్తుతానికి భవానీ అని పిలుస్తారు. ఇప్పుడు వస్తే నా పేరు మద్దాల శ్రీరాములు. నాకు 7 రణాదములు. అంటే నేను ఎప్పుడు ఈ దీక్షలో ఉంటాను. నాకు అంటే జై గుబ్బలమ్మ, జై గుబ్బలమ్మ, జై గుబ్బలమ్మ, జై గుబ్బలమ్మ, జై గుబ్బలమ్మ, జై గుబ్బలమ్మ. ఏలాసర మండలం పెద్దనపల్లి గ్రామంలో గుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం 12వ సంవత్సరంగా జరుపుకుంటాం. ఇది పెద్దనపల్లి గ్రామ ప్రజలందరికీ, ఆడపడుచులకి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని, అలాగే మనం అమ్మవారు కార్యక్రమం ఈ గుడి కట్టి 2వ సంవత్సరం, ఆ 2వ సంవత్సరం కూడా జాతర మహోత్సవం, అలాగే రేపు ఉయ్యాల సంబరం, అలాగే ఆదివారం నాడు అమ్మవారికి నైవేద్యం, ప్రసాదాలు, మొక్కుబళ్ళు అన్నీ ఉంటాయి. చాలా రోజులతో యూత్ వారు అందరూ కలిసి కూడా ఈ అమ్మవారి గుడికి, ముఖ్యంగా పెద్దలు, యూత్ వారు అందరూ ఆలయం కట్టడమే కాదు, ఏ కార్యక్రమం సరే పెద్దలు, యూత్ వారు ముందుండి ఈ కార్యక్రమం ముందు నడుపుతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ అమ్మవారి సంబరాలు ఎలా జరుపుకోవాలని, అలాగే అమ్మవారు ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని, రాబోయే రోజుల్లో అమ్మవారికి ఏదైనా ఈ గుడి నిమిత్తం అయితేనేమి, వేరే ఇతరత్ర ఏ పనైనా సరే మన గౌరవనీయులు పత్తిపాడు శాసనసభ్యులు ఉరుపుల సత్యప్రభారాజయ్య గారు ప్రోద్బలంతో చేయిస్తామని, ఆ అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ, అలాగే యూత్ వారు ఈ 3 రోజుల కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా చేయించి
అమ్మవారికి ఏ ఇబ్బంది కలగకుండా, ఎవరో ఇబ్బంది పడకుండా అందరూ కూడా సుఖ సంతతులతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యూత్ వారికి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై గోపాలమ్మ, జై గోపాలమ్మ, జై గోపాలమ్మ. దేవికి